బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో చూస్తున్నాం, యూత్‌లో చూస్తున్నాము, 30, 40 వాళ్ళలో చూస్తున్నాము, ఓల్డర్ వాళ్ళలో కూడా చూస్తున్నాము. True. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ఎందుకు ప్రధానంగా ఇంత అంటే సడన్‌గా ఇంతమందికి అటాక్ అవ్వడం జరుగుతుంది? రైట్. స్ట్రోక్ అంటే నథింగ్ బట్ మన బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. సో అది బ్లడ్ క్లాట్ వల్ల అయి ఉండొచ్చు, లేదా బ్లడ్ రక్తస్రావం అంటే బ్లీడింగ్ అంటాం. ఓకే, బ్రెయిన్లో బ్లీడింగ్ వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతే బ్రెయిన్కి ఆక్సిజన్ కానీ న్యూట్రియన్ సప్లై కానీ ఆగిపోతుంది. అలా ఆగిపోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి. సో అప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి వస్తాయి. దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. సో ఇప్పుడు అంటే ఎర్లీ సైన్స్ ఎలా గుర్తించాలి? అంటే ఎవరిలో వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు కాబట్టి Right. ఏ సైన్స్‌ని మనము ఐడెంటిఫై చేయాలి? యూజువలీ బ్రెయిన్లో ఒక్కో ఏరియా ఒక్కోలాగా పనిచేస్తుంది. లైక్ స్పర్శకి ఒక రీజన్, బలానికి ఒక రీజన్, బ్యాలెన్స్కి ఒక వైపు, మాట్లాడడానికి, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే పార్ట్కి డిస్టర్బ్ అయిందో ఆ సిమ్టమ్స్ మనకి కనిపిస్తుంటాయి. యూజువల్లీ Okay. మనకి పక్షవాతం అంటే ఓన్లీ వన్ సైడ్ వీక్నెస్ అని చెప్పి మూతి వంకర పోవడం ఇది మాత్రమే అనుకుంటాం. బట్ సమ్ టైమ్స్ అది బలానికి సంబంధించిన ఏరియా డిస్టర్బ్ అవుతే ఆ సిమ్టమ్స్ వస్తాయి. సమ్ టైమ్స్ ఓన్లీ సెన్సరీ స్ట్రోక్ అంటాం. అంటే ఓన్లీ స్పర్శకు సంబంధించిన ఏరియా మాత్రమే బ్లడ్ సప్లై లేదు. అప్పుడు వాళ్ళకి ఒక వైపు అంతా స్పర్శ తెలియదు, బలం బాగానే ఉంటుంది, చేయి లేపగలరు, కాళ్ళు లేపగలరు, కానీ సిమ్టమ్స్ రావు. కొందరికి బ్యాలెన్స్ ఏరియాలో పోతుంది, బలం బాగుంటుంది, స్పర్శ బాగుంటుంది, కానీ నడవడానికి రాదు, ఇంబ్యాలెన్స్ అంటారు. గిడ్డినెస్ ఉంటుంది, వామిటింగ్స్ వస్తుంటాయి, ఒకవైపు లాగడం కానీ ఒకవైపు పడిపోవడం కానీ ఉంటుంది. సో వాళ్ళని సెరిబెల్లార్ స్ట్రోక్, యూజువల్లీ బ్రెయిన్ స్టెమ్ కాకుండా బ్రెయిన్ స్టెమ్ కానీ సెరిబెల్లార్ కానీ ఆ రీజన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఓకే. సో అంటే డిఫరెంట్ రీజన్స్ బట్టి అంటే లైక్ బ్రెయిన్ పార్ట్ ఫంక్షనింగ్ బట్టి ఆ సింప్టమ్స్‌ని, ఆ సైన్స్‌ని మనం గుర్తించాలి అంటారు. కరెక్ట్, ట్రూ. ఎనీ సిమ్టమ్ సడన్ ఆన్సెట్. నార్మల్గా ఉన్న వాళ్ళలో ఇప్పుడు సడన్గా ఏదైనా వచ్చింది అనుకోండి, 99% అది స్ట్రోక్ అని గుర్తించాలి. అంటే సడన్‌గా ఏం వస్తాయి? సడన్గా ఏదైనా లైక్ వీక్నెస్ కానీ, ఒకవైపు స్పర్శ తెలియకపోవడం కానీ, సడన్గా మాట పడిపోవడం కానీ, సడన్గా నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవ్వడం కానీ, చూపులో డిస్టర్బెన్సెస్ డబుల్గా కనిపించడం, విజన్ ప్రాబ్లం కానీ, మింగడంలో ఇబ్బంది, స్వాలింగ్ అవ్వట్లేదు, వాటర్ తాగుతుంటే రీగర్జిటేషన్ అవుతుంది. ఎనీ సిమ్టమ్ సడన్ ఆన్సెట్ టు బి కన్సిడర్డ్ యాస్ ఎ స్ట్రోక్. ఓకే.